వచ్చినాక కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయినాక గతంలో 50-60 ఏళ్ల కాలంలో తెలంగాణలో జరిగినటువంటి పనులను మనం చేసుకున్నాం. ఇంకా కొన్ని ముందుకు పోయేది ఉన్నాయి. ఏ కాపురమైనా ఒకనాడే అన్ని ఎల్లవు, అన్ని తీరవు. కానీ చేసుకుంటూ వచ్చినాం, మెట్టు ఎక్కినాం. వలసపోయినటువంటి జనం వెనక్కి వచ్చిండ్రు, సేద్యాలు మదానికి వచ్చినాయి. మేము కష్టపడి పని చేసుకొని బతకగలం, మాకు పని ఇక్కడే దొరుకుతుందనేటువంటి నమ్మకం రైతు కూలీలకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాలు బాగుపడ్డాయి, జర పచ్చపచ్చగా అయినాయి, చూడబుద్ధి అయినాయి. మనుషులు కూడా 5 నెలలు వెళ్ళి 6 నెలలు పడుతుంది. రేపులే ఎల్లుండి సర్కారు వచ్చి, ఇవాళ 5 తారీఖు, రేపు 6 తారీఖు, ఎల్లుండి 7 తారీఖు. 7 తారీఖు నాడు వస్తే కాంగ్రెస్ సర్కారు వచ్చి 5 నెలలు వెళ్ళి 6 నెలలు పడుతుంది. కానీ ఆడ చెప్పింది ఏంది, డిసెంబర్ 9 తారీఖు నాడు అంటే ఓట్లు అయిపోయి రాజ్యానికి ఎక్కిన నెలకే నెల కూడా కాదు, ఎంత 30 తారీఖు నవంబరు 9 రోజులకే, 9 రోజులకు మీరు ఉరకండి, బ్యాంక్ ఉరకండి, తెచ్చుకోపోండి. తెచ్చుకోని వాళ్ళు ఉంటే 2 లక్షలు రుణమాఫీ నేను చేస్తాను మనగాడిలాగా మాట్లాడండి. అదే రైతు బంధు కేసీఆర్ ఇచ్చేది బిచ్చమిస్తాడా? 3 పంటలు పండుతాయి, 2 పంటలా? పంటకు 5,000 లెక్కన నేను 15,000 ఇస్తాను మాట్లాడి పొంగనాలు కొట్టిండు మనగాడు. కేసీఆర్ ఇచ్చే 10,000 ఎనికనే గతి లేదు నాయలకు. 4 ఎకరాల లోపు ఎనికే 4 నెలలు తీసుకొని ఇలా 4 ఎకరాల పైలు ఉన్నటువంటి ఒక్క రైతు కూడా 1 రూపాయి రాలి వచ్చిందా? ఆ 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి వచ్చిందే? 4 నెలలు పట్టింది. ఇవాళ ఇంత, రేపు ఇంత, ఎకరం కోనాడు, పావు ఎకరం కోనాడు ఇచ్చుకుంటా గాయంత ఈయనకి. మీకు సంగతి గుర్తు చేస్తున్నా, ఈ బీద బిక్కి జనం 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి వాళ్ళు, కష్టం చేసుకొని బతికేటువంటి వాళ్ళు నిజాయితీగా కేసీఆర్ ఓటేశారు. ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళు భూమి పైసలు రైతు బంధు తీసుకున్నారు.